పల్లెటూరి ప్రజలంతా కూడా జగన్నాథం చెట్టు కింద కూర్చొని ఉంటే జగన్నాథం దగ్గరకు వచ్చి ఏదైనా ఊరికి సంబంధించిన ముఖ్యమైన విషయం మాట్లాడాలా జగన్నాథం గారు, ఊరందరినీ కూడా చెట్టు దగ్గరికి రమ్మని కబురు పంపారు అని అడుగుతూ ఉంటారు. మీతో నేను చెప్పాలనుకుంది ముఖ్యమైన విషయమే, కానీ ఊరికి సంబంధించింది కాదు, నా కుటుంబానికి సంబంధించింది అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. మీ కుటుంబానికి సంబంధించిందా, ఏంటది అని పల్లెటూరు వాళ్ళంతా కూడా షాకింగ్గా జగన్నాథాన్ని అడుగుతూ ఉంటారు. నా మనవడు రవీంద్రకి పెళ్లి జరిగిపోయింది, ఆ విషయం మీకు చెప్పాలనుకున్నాను. అనుకోని కారణాలతో నా మనవడు రవీంద్ర పెళ్లి చేసుకున్నాడు అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఇది సంతోషకరమైన వార్త, మాకు కూడా చెప్పుంటే పప్పన్నానికి మేం కూడా వచ్చేవాళ్ళం కదా జగన్నాథం గారు అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. అక్కడే ఉన్న శ్రీకర్ వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి, అనుకోని సందర్భంలో పెళ్లి జరిగిందని జగన్నాథం గారు చెప్తున్నారు కదా, ఏ సమయంలో ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని చెప్పి శ్రీకర్ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటాడు. ఇంతకీ మీ మనవడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అని జగన్నాథాన్ని అవని అడుగుతూ ఉంటుంది. చూపిస్తాను, ఒక్క నిమిషం మనవడా, నీ భార్యను తీసుకొని ఇలారా అని చెప్పి జగన్నాథం పిలుస్తూ ఉంటాడు. చెట్టు చాటున ఉన్న రవీంద్ర తను పెళ్లి చేసుకున్న మాయను తీసుకొని అందరి ముందుకి నడిచి వస్తూ ఉంటే అవని శ్రీకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. పల్లెటూరి ప్రజలంతా మాయను చూసి ఈ అమ్మాయి వేదవతి గారింట్లో ఉండేది కదా అని చెప్పి అంటూ ఉంటారు. మన శ్రీకర్ బాబు ఈ అమ్మాయి ఆఫీస్లోనే పనిచేస్తారంట అని పల్లెటూరి ప్రజలంతా కూడా చెప్తూ ఉంటారు. మాయను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే మాయకు నాకు మధ్య ఏదో అనుబంధం ఉందని అనిపించింది. ఆ అనుబంధం ఇంత తొందరగా పెళ్లిగా మారుతుందని అసలు అనుకోలేదు. రాత్రి ఏం జరిగిందంటే అని రవీంద్ర జరిగిందంతా కూడా అక్కడ ఉన్న వాళ్ళకు చెప్తూ ఉంటాడు. రాత్రి సమయంలో మాయ ఒంటరిగా కూర్చుంది. ఏంటి మాయ ఒంటరిగా కూర్చున్నావని నేను మాయను అడిగాను. మాయ ఆ సమయంలో వేదవతి గారింట్లో పెళ్లి రోజు వేడుక జరుగుతున్నప్పుడు బాంబు పేలింది. ఆ బాంబుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, బాంబు ఎవరు పెట్టారో కూడా నాకు తెలీదు, కానీ అవనికి మొదటి నుంచి నాపై అనుమానం ఉంది కాబట్టి నేనే ఆ బాంబు పెట్టానని అవని నిరూపించి నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేసింది. ఈ ఊరి సమస్య తీరే వరకు నాకు ఈ ఊరి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు. ఈ ఊరితో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ ఊరిలో నాకు ఎలాంటి బంధువులు లేరు. నా అదృష్టం బాగుండుంటే నీలాంటి మంచి అబ్బాయికి భార్య అయి ఉండుంటే కనుక ఈ ఊరికి నాకు బంధుత్వం ఉండేది, అది కూడా లేదు అని మాయ ఫీల్ అవుతూ నాతో మాట్లాడింది. అప్పుడు మాయతో నేను ఇలా అన్నాను, నువ్వు ఇలా నీ మనసులో ఉన్నది బయట పెట్టావు కాబట్టి నా మనసులో ఉన్నది కూడా బయట పెడుతున్నాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీకు నాకు ఏదో దగ్గరి అనుబంధం ఉందనిపించింది. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయను అడిగాను. నువ్వేమీ నా పైన జాలితో చేసుకుంటా అనట్లేదు కదా. ఇప్పుడు జరిగిందంతా తెలుసుకొని బాధతో నా మెడలో తాళి కడతా అంటలేదు కదా. నిజంగా నన్ను ప్రేమించావా, నా మెడలో నిజంగానే ప్రేమతో తాళి కడతావా అని మాయ అడిగింది. ఆ సమయంలో నేను నిజంగానే మాయను ప్రేమించానని మాయ మెడలో తాళి కట్టాను అని రవీంద్ర జరిగిందంతా కూడా పల్లెటూరి ప్రజలకు, జగన్నాథానికి, అవనికి, శ్రీకర్కి చెప్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి మాయ నా మనవడి భార్య. ఈ ఊరికి మాయకు బంధుత్వం లేదు అని ఎవరు కూడా అనొద్దు. మాయకు ఈ ఊరికి బంధుత్వం ఉంది అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. జగన్నాథం గారు, మీరు ఏ విషయాన్నైనా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, కానీ ఈ విషయంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. రేపు బాధపడతారు. ఇప్పుడు కేవలం మాయ మెడలో తాళి మాత్రమే పడింది, ఇంకా మిగిలిన కార్యక్రమాలైనా జరగకుండా అడ్డుకోండి అని అవని అంటూ ఉంటుంది. అంటే ఏమంటావమ్మా, మెడలో ఉన్న తాళిని తీసి పారేయమంటావా అని జగన్నాథం అంటూ ఉంటాడు. మాయ గురించి మీకు తెలీదు, గతంలో కూడా ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసం మాయ నా చేత తాళి కట్టించుకోవాలనుకుంది. ఇప్పుడు కూడా ఆ ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసమే ఈ మాయ రవీంద్రతో తాళి కట్టించుకుంది అని అవని చెప్తూ ఉంటుంది. మీరంతా మాయను అపార్థం చేసుకుంటున్నారు. మాయ అలాంటి ముక్కు పుడకలను 100 కొనగలదు అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను వినండి. గతంలో ముక్కు పుడక ఎవరికి దొరికితే వాళ్ళకే సొంతమని చెప్పాను. ఇప్పుడు మాయ కూడా అర్హురాలే. మాయను ఈ ఊరు నుంచి వెళ్ళమనే హక్కు కానీ అర్హత కానీ ఎవరికీ లేదు అని చెప్పి జగన్నాథం పల్లెటూరి ప్రజల సమక్షంలో అవని, శ్రీకర్లకు చెప్తూ ఉంటాడు. మనవడా, ఇక బయలుదేరదాం పద అని చెప్పి జగన్నాథం మాయను
రవీంద్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పల్లెటూరి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవని రా వెళ్దాం అని శ్రీకర్ అంటూ ఉంటే నువ్వు పద బావ నేను వస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక అవని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాయ ఎదురుగా వచ్చి నుంచుంటుంది. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా అని మాయ అడుగుతూ ఉంటుంది. షాక్ నుంచి తేరుకున్నాను, నిన్ను ఈ ఊరి నుంచి ఎలా గెంటేయాలా అని చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను అని చెప్పి అవని అంటుంది. నన్ను ఈ ఊరు నుంచి గెంటేస్తావా? అంత సీన్ లేదు అవని. నా మెడలో ఇప్పుడు రవీంద్ర కట్టిన తాళి ఉంది, ఈ తాళికి పవర్ ఉంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అది నీ మెడలో కట్టినంత మాత్రాన నీకు ఈ ఊరికి ఏదో సంబంధం ఉందని నువ్వు అనుకుంటే సరిపోదు. ఆ తాళికి అసలు విలువే లేదు అని అవని అంటుంది. నీ మెడలో ఉన్న తాళికి ఎలా అయితే విలువ ఉందో నా మెడలో ఉన్న తాళికి కూడా అలానే విలువ ఉంది అవని అని మాయ చెప్తూ ఉంటుంది. నా మెడలో ఉన్న తాళి ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో, ఒక ఎఫెక్షన్తో కట్టించుకున్నాను. కానీ నీ మెడలో ఉన్న తాళి ముక్కు పుడకను కాజేయటం కోసం మాత్రమే కట్టించుకున్నావు. అలాంటి తాళికి విలువ ఉందని నువ్వు ఎలా అనుకుంటావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నాకు నా బావకి పంచభూతాల సాక్షిగా పెళ్లి జరిగింది. నువ్వు ఆ రవీంద్రతో దొంగతనంగా తాళి కట్టించుకున్నావు. నీ తాళికి ఎలాంటి విలువ ఉండదు, అది పలుపు తాడితో సమానం అని అవని అంటుంది. ఏ పంచభూతాలైతే నువ్వు చెప్తున్నావో ఆ పంచభూతాలు నా శక్తితో నేను వశం చేసుకోగలను. కాలం అనుకూలించక ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నాను. చూస్తూ ఉండు అవని, నీకంటే ముందు ముక్కు పుడకను నేను సొంతం చేసుకుంటాను. త్వరలోనే ఈ ప్రపంచాన్ని శాసించే స్థానంలో నిల్చుంటాను. ఈ ఊరి వాళ్ళను నా వైపు తిప్పుకుంటాను. నిన్నే ఊరి నుంచి గెంటేస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అలాని పగటి కళ్ళు కంటున్నావా మాయ? ఏ రవీంద్ర అయితే నిన్ను నమ్మి నీ మెడలో తాళి కట్టాడో అదే రవీంద్ర త్వరలోనే నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేస్తాను అని చెప్పి అవని అంటుంది. ముక్కు పుడక కోసం నువ్వు ఎలా అయితే పోరాడుతున్నావో నేను కూడా అలానే పోరాడతాను. ముక్కు పుడకను దక్కించుకుంటాను, సొంతం చేసుకుంటాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ముక్కు పుడక అంటే జాతరలో దొరికే ముక్కు పుడక అనుకుంటున్నావే అని, అది అమ్మవారి ముక్కు పుడక. బాంచత్ ముట్టుకొని చూడు, కాలి బూడిదైపోతావు. ముక్కు పుడక దక్కించుకుంటా అంటున్నావు కదా, దక్కించుకోవడానికి ప్రయత్నం చేసి చూడు. ఆ ముక్కు పుడక నీకు దక్కటం కంటే 1 నిమిషం ముందే నేను ఆ ముక్కు పుడకను దక్కించుకొని నిన్ను చంపేస్తాను అని చెప్పి అవని మాయకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది నా సవాల్ మాయ, చూస్తూ ఉండు అని అవని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జగన్నాథం మాయను రవీంద్రను తీసుకొని ఇంటి దగ్గరకు వెళ్తాడు. రవీంద్ర, నీకు పెళ్లి చేయాలన్న ఆలోచన నాలో కూడా ఉంది, కానీ ఊరి పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. ఇంత తొందరగా నీకు పెళ్ళవుతుందని, ఇలాంటి మంచి అమ్మాయి మన ఇంట్లో అడుగు పెడుతుందని అసలు అనుకోలేదు. మన కుటుంబం అంతా ఉండుంటే కనుక ఈ అమ్మాయికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించేవాళ్ళు. కానీ మన దురదృష్టం కొద్దీ ఇంట్లోకి ఆహ్వానించటానికి, హారతి ఇవ్వటానికి ఎవరూ లేరు అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. బాధపడకండి తాతయ్య గారు, ఈ ఇంటికి అన్నీ నేనై చూసుకుంటాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అప్పుడే డోర్స్ ఓపెన్ చేసి కృష్ణబాబు, నిహారిక బయటికి వస్తారు. కృష్ణ గారు, మీరేంటిక్కడ అని మాయ అడుగుతూ ఉంటుంది. జగన్నాథం గారు మాట్లాడిన మాటలన్నీ మాకు వినిపించాయి, అందుకే మీకు హారతి ఇవ్వటానికి నేను నా బంగారం రెడీగా ఉన్నాము. బంగారం, హారతి పళ్ళెం తీసుకురా అని కృష్ణబాబు అంటాడు. నిహారిక హారతి పళ్ళెం తీసుకొచ్చి మాయ రవీంద్రలకు హారతిచ్చి లోపలికి రండి అని చెప్తూ ఉంటే, బంగారం పేర్లు చెప్పే ప్రోగ్రామ్ ఏదో ఉంటుందనుకుంటా కదా అని కృష్ణబాబు అంటాడు. అవును, ఒకరి పేరు ఒకరు చెప్పుకొని రండి అని నిహారిక చెప్పడంతో, నా భార్య మాయతో కలిసి నేను ఇక్కడికి వచ్చాను అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. నా భర్త రవీంద్రతో కలిసి ఇక్కడికి వచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది. ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోపలికి రండి అని నిహారిక చెప్పడంతో మాయ రవీంద్ర కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు. జగన్నాథం ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటాడు. అవని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా కూడా మీరిద్దరూ నన్ను అండర్స్టాండ్ చేసుకొని నాకు ఇంత సపోర్ట్గా నిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నిహారిక, కృష్ణ గారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మా ఫుల్ సపోర్టు నీకు ఎప్పుడు ఉంటుంది. అవని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుందన్న విషయం మాకు కూడా తెలుసు మాయ, డోంట్ వరీ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. సరే
మేమైతే ఫుడ్ ప్రిపరేషన్ చేస్తాము, మీరు మాట్లాడుకుంటూ రెస్ట్ తీసుకోండి అని నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, మీ వాళ్లకు ఈ విషయం తెలిస్తే కోప్పడతారేమోనమ్మా అని జగన్నాథం అంటూ ఉంటాడు. మా వాళ్ళను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసులేండి అని కృష్ణబాబు జగన్నాథంతో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అత్త అత్త అని పిలుస్తూ ఉంటే వేదవతి బయటికి వస్తుంది. ఏమైంది అవని అని అడుగుతూ ఉంటుంది. ఆ మాయను మనం ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే ఊరు వదిలి వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా అని అవని అంటూ ఉంటే, అది ఇంకా ఈ ఊరిలోనే ఉందా అవని? మన ఊరి వాళ్లకు చెప్పి దాన్ని ఊరి నుంచి తరిమి తరిమి కొడదాము అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ మాయను మనం ఏమీ చేయలేము అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎందుకు చేయలేంరా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. జగన్నాథం గారి మనవడు రవీంద్రతో ఆ మాయ తాలి కట్టించుకుంది. ముక్కు పుడకను దక్కించుకోవడం కోసం ఈ ఊరితో ఏదో ఒక సంబంధం ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో రవీంద్రతో తాలి కట్టించుకుందత్త అని అవని అంటుంది. జగన్నాథం గారికి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. మనం చెప్పినా కూడా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఇంట్లో నాగుపాముని పెంచుతున్నారన్న విషయం త్వరలోనే వాళ్ళకు తెలుస్తుంది. ఆ రోజు వరకు ఎదురు చూద్దాం అని అవని అంటుంది. అది కాదమ్మా అవని, తెలిసి కూడా మనం చెప్పలేదని రేపటి రోజున జగన్నాథం గారు అనకూడదు కదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఆ మాయ మనపై నెగిటివిటీని పెంచేసింది. మనం ఇప్పుడు ఏం చెప్పినా కూడా అబద్ధమే అనుకుంటారత్త అని చెప్పి అవని వేదవతి ప్రసాదరావులతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి, మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. మీరు ఎప్పుడు కూడా నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అని మాయ అంటూ ఉంటే, మా వల్ల మీకు మంచి జరిగింది కానీ మీ వల్ల మాకు ఎలాంటి మంచి జరగలేదు. శ్రీకర్ గారితో పెళ్ళైపోయిన తర్వాత మా ఇద్దరి అకౌంట్లో కోటి వేస్తా అన్నారు. అది ఇప్పటి వరకు వేయలేదు అని కృష్ణబాబు మాయతో చెప్తూ ఉంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో మాయ పల్లెటూరి ప్రజలందరినీ కూడా చెట్టు దగ్గరకు పిలుస్తుంది. పల్లెటూరి ప్రజలంతా కూడా చెట్టు దగ్గరకు వస్తారు. ఎందుకమ్మా మమ్మల్ని అందరినీ కూడా చెట్టు దగ్గరకు పిలిచావు అని చెప్పి మాయను పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటారు. కోటలో ఉన్న వసీకరను బయటకు పిలిచాను. వసీకర బయటికి వచ్చింది. వసీకర ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలనుకున్నాను. ఊరిని వదిలి ఎలా వెళ్ళిపోతావని కూడా అడిగాను. తన ఉద్దేశం ఏంటో తన మనసులో ఉందేంటో ఊరి వాళ్ళతోనే చెప్తాను. నేను కూడా ఊరి వాళ్ళ దగ్గరికి వస్తాను అని వసీకర చెప్పింది. కాసేపట్లో వసీకర వస్తుంది. ఆవిడ డిమాండ్స్ ఏంటో విందాము అని చెప్పి మాయ పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. జై కాపాలిక అనుకుంటూ వసీకర చెట్టు దగ్గరకు వస్తుంది. గాలి వీస్తూ ఉంటుంది. ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడే వసీకర వస్తుంది. వసీకరను చూసి ఊరి వాళ్ళంతా షాక్ అవుతారు. నీ డిమాండ్స్ ఏంటో చెప్పు వసీకర అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలంటే నాకు ఈ ఊరిలో ఉన్న అక్షయ మాత్రమే కావాలి. నాకు అక్షయ కావాలి అంతే. అక్షయను కోటలోకి పంపించండి. మీ ఊరిలో వాళ్ళకు, ఊరిలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఆపద హాని తలపెట్టకుండా నేను ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతాను అని వసీకర పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.